నమస్కారం ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. ముస్తాబాద్లో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ముదిరాజ్ నాయకులు నీలం మధు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. రాజన్న ఆలయంలో రాములవారి కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ శేషాద్రి రెడ్డి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం రోజున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కూసరం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుడ్ల ప్రవీణ్లకు ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, టౌన్ సీఐ వీరప్రసాద్, ఏఈవోలు బ్రహ్మనగరి శ్రీనివాస్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు వరి నరసయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా అభిషేకం చేయడం జరిగింది. మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులందరం లీలాదేవి గారు, లక్ష్మీనారాయణ గారు, మన రాంబాబు నాయక్ గారు, ప్రవీణ్ గారు, అందరు కూడా మన లోకల్ నాయకులు చక్రారెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున అందరికి కూడా నా యొక్క జైభీములు, నమస్సుమాంజలులు. మరి రాజన్న సన్నిధిలో మరి రాజన్న గారిని ఒకటే కోరుకున్నాం, మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అధిక వర్షాలు పడి రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మా ఎస్సీ ఎస్టీ సమస్యలు కూడా రాష్ట్రంలో అన్ని కూడా పరిష్కారం కావాలని, మరి రాష్ట్రం మంచిగా ఉండాలని, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటూ, మనందరికీ కూడా మరి మన ఆలస్యమైనా సరే మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి రాజన్న సన్నిధిలో కోరుకోవడం జరిగింది. జై భీమ్ జై. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేక పూజ, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ, పుణ్యవచనం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, మూలమంత్ర ఆహ్వానం కార్యక్రమాలు చేసినట్లు అర్చకులు తెలిపారు. రాత్రి ప్రదోషకాల పూజ, గ్రామ సేవా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాజన్న ఆలయంలో రాములవారి కళ్యాణం ఏర్పాట్లను వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి శుక్రవారం రోజున పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే సందర్భంలో ఏర్పాట్లను వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి ఆలయ ఈవో వినోద్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్థానిక సిఐకి సూచించారు. పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో వినోద్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. వారి వెంట స్థానిక సిఐ వీరప్రసాద్, ఆలయ డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఏఈఓ అశోక్,
ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపించేలేదని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీతో నిరుపేద రేషన్ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెల్ల రామచంద్రం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, బీజేపీ నాయకులు బాద నరేష్, జంగ ప్రభాకర్, రేషన్ డీలర్ గాడిచెల్ల దేవయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి, తాలారి నరసింహులు, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి చాలా హ్యాపీ ఉంది. అప్పుడు మనం లేకున్నా కానీ కొనుకొచ్చుకొని తింటున్నాం, మనం లేనోళ్ళం కాబట్టి కొనుకొచ్చుకొని తింటున్నాం. ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ప్రజలందరం తింటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చే సన్న బియ్యం తింటున్నాం. ఈ కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాదితోనే కొత్త సంవత్సరం మన తెలంగాణలో. అందుకే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కొత్త సంవత్సరం నుంచి ఏ ఒక్క ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదు అని దొడ్డు బియ్యం తినుకుంటూ ఇబ్బంది పడుతుండ్రు అని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషకరము. ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళకి మన ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తుంది. ఇవాళ ప్రతిపక్షాలు గొగ్గోలు పెట్టడం చాలా హేయమైన చర్య. అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. రాను మహిళలను కూడా కోటీశ్వరులను చేయడానికి కొరకు కంకణం కట్టుకుని ఇవాళ ప్రతి మహిళకు ఏ బ్యాంకుకు వెళ్ళినా మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో మరి రేషన్ షాప్ ద్వారా మరి సన్న బియ్యం అందించేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి పేద ప్రజలు ఉగాదికో, సంక్రాంతికో, దీపావళికో సన్న బియ్యం తెచ్చుకొని పండుగ చేసే కార్యక్రమం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మన మీద నెత్తి మీద భారం మోపే కార్యక్రమానికి బంద్ చేసి మరి ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఇంతకుముందు రేషన్ షాప్లలో దొడ్డు బియ్యం మిగులుతున్నా కానీ ఇప్పుడు ఒక గింజ కూడా మిగలకుండా ప్రజలందరూ తీసుకుపోయి తినే కార్యక్రమం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పకుండానే చేస్తాం. మరి ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా 6 గ్యారంటీ పథకాలతో పాటు కూడా ఇలా మహిళా మనులను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పేద ప్రజలందరికీ అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మండల ప్రజల తరఫున మరి కాంగ్రెస్ మండల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబం టేకి శంకర్ పద్మ ఊరిగుడిసె విద్యుత్ ఘాతంతో దగ్ధమైంది. కాగా ఘటనా స్థలాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిశీలన చేసి ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం ఆ యొక్క చెక్కును బాధిత కుటుంబానికి తహసీల్దార్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం బాధిత కుటుంబానికి అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ట లచ్చయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, నాయకులు సంబ లక్ష్మీరాజ్యం, మైపాల్ రెడ్డి, నల్ల మోహన్, పిట్టల రమేష్, నల్గొండ శ్రీనివాస్, అక్క శ్రీకాంత్, వెంకటేశం తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని అవహేళనగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న మతతత్వ బీజేపీ పార్టీ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను, దేశాభివృద్ధికి వారు చేసిన పునాదులను ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ఫలాలను అందకుండా చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమ్మిరి శంకర్, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాసరెడ్డి, ఎర్రం గంగనరసయ్య, తర్రె మనోహర్, గండి నారాయణ, తూం జలపతి, వైరి గంగా మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, ఇప్ప మహేష్, ధర్న మల్లేశం, పల్లి గంగాధర్, స్వర్గం పరాందాం, సూర యాదయ్య, మడిశెట్టి అవిలాష్, దయ్యాల శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, పూదారి మహిపాల్, అక్కనపల్లి శ్రీనివాస్, అల్లూరి లచ్చిరెడ్డి, గండి అశోక్, దేవల రవి, నాందాడపు శ్రీనివాస్, ఎర్రం అరవింద్, దాసరి గంగరాజం, గణేష్, రవి, దాసు, గంగాధర్, రమేష్, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి
మానుకోవాలని తెలియజేస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి గౌరవ శాసనసభ్యులు ఆదిశీనన్న ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు జై బాపు జై భీమ్ జై సన్నిధాన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు పాదయాత్రలు అమలు చేయడానికి గౌరవ శాసనసభ్యులు ఆదిశీనన్న గారి ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపతి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరికీ, మండల అధ్యక్షులు మరియు గ్రామాధ్యక్షులు మరియు అదేవిధంగా వివిధ హోదాల నాయకులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ భారత రాజ్యాంగం అంటే మనకు ఒక ఆత్మగౌరవంగా భావించుకొని రానున్న రోజుల్లో ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, న్యాయపరంగా కానీ అన్ని విధాలుగా ఒక మానవ జీవితంలో కావాల్సినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఒక గొప్ప దిశగా చూసుకుంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐసిసి పిలుపునిచ్చిన మేరకు భారత రాజ్యాంగాన్ని మరొకప్పుడు కూని చేస్తారేమో ఈ బీజేపీ పార్టీ వల్లనే అనుమానం వచ్చి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఏదైతే ఎంత సక్సెస్ చేశాడో, మరి ఈ యొక్క భారత రాజ్యాంగంపై అవగాహన కూడా ప్రతి గ్రామాన, వాడన, వీధిన, గడపన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ యొక్క పాదయాత్రను అమలు చేయడానికి ఈరోజు మరి గౌరవనీయులు పెద్దలు ఆశనారి సూచన మేరకు రుద్రంగి గ్రామంలో పాదయాత్రను ఒక ప్రాంతంలో మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎన్నో ఏళ్లు కష్టపడి మరి మన గౌరవనీయులు అంబేద్కర్ గారు వీరందరూ కలిసి, గాంధీ గాని వీరందరూ సంవిధానం పద్ధతిలో రచించి ప్రతి పేదవాడికి కల్పించే హక్కులు ఎంత బ్రహ్మాండంగా రాసిర్రో దాన్ని కాలరాస్తామని చెప్పి 400 సీట్లు కింద వస్తే బీజేపీ భారత రాజ్యాంగాన్ని తుడిచిపెడతారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మరి ప్రజలకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని ఈ పరిరక్షణ హక్కులను కాపాడుకునే విధంగా మనం ప్రజలకు వెళ్లాలని ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, మరి మన ప్రాంత ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ ఆలోచన మేరకు ఈ గ్రామాన్ని ఇవాళ పాదయాత్ర జరిగింది. జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కూసరం నీలాదేవి, రేణిగుడ్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఐడీఓసీ వద్ద కలెక్టర్ సాధారణంగా స్వాగతించారు. పోలీసు వారిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్యా, వైద్యం, సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపించేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని, మంచి పేరు ఉందని ఆ పేరు కాపాడుకోవాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై 223 ఫిర్యాదులు రాగా 223 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 136 ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాధాబాయ్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని సమస్యల పూర్తి అవగాహనతో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు నేను కలెక్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమావేశం దగ్గర నిర్ణయాలు బట్టి డిఎస్పీఓ గారు కూడా అన్ని చేస్తున్నారు. చూసేందుకు తప్పకుండా మా సమస్యలపై కూడా మనమందరం కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము
ఈ మన గురుకుల పాఠశాలను సందర్శించి 25 కుటుంబాలు సందర్శించి మరి కాస్మోస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ప్రభుత్వం నివేదిక ఇచ్చినాం. మా నివేదిక గౌరవించి వేములవాడ దైవంలో అందరూ రాష్ట్రంలో సురక్షగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. మన ఎస్సీ ఎస్టీలపై కూడా మన భగవంతుడు దయా కృప ఉండాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది. దయచేసి అందరూ అప్లికేషన్ తీసుకున్నారని ఉత్తర ప్రాంతంలో అందరూ కూడా మన గౌరవ కలెక్టర్ గారు వారు మాట్లాడి సమావేశం గురించి కోరుతాము. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్ కు వెళ్తున్న విద్యార్థులకు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోహర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం యూకేజీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయి ఎదిగేందుకు మొదటి మెట్టు 1వ తరగతి అని, అందుకే 1వ తరగతి వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Felicitating them with a graduation certificate. So it will be a memory for them. Lifelong, this certificate will memorize their childhood journey, how they enjoyed the journey of innocence, the tenderness and everything. So parents, academic కరికులం లోపల నాన్ కరికులం లోపల రెండు కూడా బాగా, తర్వాత స్కూల్స్ కూడా అకాడమిక్ కొత్త అకాడమిక్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసుకుంటే పిల్లలకు చాలా బాగా ఎడ్యుకేషన్ మ్యాక్సిమం ఇవ్వగలుగుతున్నారు. అందులో ఇంకా మన వేములవాడ పట్టణం లోపల కృష్ణవేణి అయితే చాలా మంది ఉన్నది. నాకు చాలా స్కూల్స్ నాకు అందరూ విశేషం అంతా లభిస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. వాళ్ళకి చదువు రాకపోవడం కానీ, లేకపోతే అవగాహన లేకపోవడం కావచ్చు, వాళ్ళకి ఇంటికి ఇచ్చిన హోంవర్క్లు కానీ, వాళ్ళకి డౌట్స్ వస్తే కానీ క్లారిఫై చేయడానికి కొంచెం వాళ్ళకి ఇంకా బ్యాకప్ ఉంటే పిల్లలకు ఇంకా ఎక్కువ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పల్లెపల్లి గ్రామంలో శుక్రవారం సభలో కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి అధికారులు పాల్గొన్నారు. మన గ్రామానికి ఉన్న వీళ్ళందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక ఆశయంతో ఒక మంచి వాళ్ళు కూడా అన్ని హెల్ప్ చేస్తున్నారు. మొత్తం గిన్నెలు తింటారు. ఈ శుక్రవార సభ అనేది మనం లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ నుంచి కరీంనగర్లో స్టార్ట్ చేసుకున్నాము.
ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ మీకు చెప్పిన ఉంటారు ఎందుకు ఈ సభ అనేది మనము ఆయకుంటూ ఉంటే అంత కలర్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది. సో ఓన్లీ అన్నం తినాలి, పప్పు తినాలి, పెరుగు తినాలి అంటే కాదు, దాంతోపాటు మంచిగా మిల్లెట్స్ తినాలి, కూరగాయలు తినాలి, వెజిటేబుల్స్ తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీ బాబు కావచ్చు, అమ్మాయి కావచ్చు, అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది కాకుండా కార్లపల్లి గ్రామంకి రావడం జరిగింది శుక్రవారం సభ కోసం. ఇది ఇక్కడికి నేను రావడం మొదటిసారి. ఈ గ్రామం అయితే చాలా ఆదర్శంగా ఉంది. అన్ని చోట్ల చూస్తే అన్ని విషయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారీగా చూసిన స్కూల్ కానీ అంగన్వాడీ అంటే ప్రతి దానికి సౌకర్యాల వాటికి చూస్తే చాలా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు మహిళల ఆరోగ్యం గురించి కొంచెం చూస్తే కొంత కోరత నాకు కనపడుతుంది దీంట్లో. సో ముఖ్యంగా అంటే అన్ని విషయాలు అయిపోతుంటారు, ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి సాధిస్తారు. ఈ మధ్యలో మనకి 2 ట్రైనింగ్స్ కూడా 2-3 ట్రైనింగ్స్ అయింది. అంగన్వాడీ టీచర్స్ కి కూడా ట్రైనింగ్ అయింది, మంచి ట్రైనింగ్ అయింది. వాళ్ళకి బుక్స్ ఇవ్వడం జరిగింది, పిల్లలకి ఏం చెప్పాలి సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ పాటిస్తున్నారు పిల్లలు. కాబట్టి దయచేసి మీ దగ్గర మంచిగా ఎక్కువ హాయిగా డబ్బులు ఉంటే పిల్లల కాలేజ్ కోసం ఫీజు డిపాజిట్ చేయండి, కానీ ఆడల చిన్న పిల్లలకి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేయకండి అని నేను కోరుతున్నాను. వేములవాడ పట్టణంలోని తీపాపూర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలు ప్రారంభమయ్యాయని అన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రజలను విడగొట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి మరియు పిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన క్రమంలో రాజధాని సిరిసిల్ల జిల్లాలో వేనాడు కూడా ప్రారంభం కాబడ్డాయి. ప్రధానంగా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో మన రాజ్యాంగ నిర్మాతలుగా మనకి గొప్ప చట్టాన్ని, రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి క్రమంలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అసమానతలు తొలగించడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టాలని, మతాల పేరిట విడగొట్టాలని చూస్తున్నటువంటి ఈ దేశ ప్రభుత్వానికి మీ ఆటలు సాగవు, ప్రజలందరినీ ఐక్యంగా చేస్తాం, ఐక్యంగా ఉంటాం, మేము మా రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి ఒక ప్రతినబూని విధంగా చూసుకున్నాం. ఈరోజు మీ సిద్ధశుద్ధులు నిరూపించుకొని ఈరోజు బీసీలు 40% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని కోరడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోకసభలో 100 సీట్లు గల కాంగ్రెస్ పార్టీ లోకసభలో పక్ష నాయకుడు ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి, మా పీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా కలిసి పొన్నప్రభు ఆధ్వర్యంలో వారికి కూడా ఏదైతే అసెంబ్లీలో 42% బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందజేసిన అంశాన్ని చెప్తూ, ఎస్సీ కేటగిరీషన్ కూడా చేసిన అంశాన్ని చెప్తూ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా మేమంతు ఒత్తిడి కూడా ఉండాలని చెప్పి, మేము సాగలని చెప్పిన వారు కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమే పరమాదవిగా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం, ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఈరోజు పివి నరసింహరావు గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ఈరోజు అనేక మంది ప్రధానులు కాంగ్రెస్ పార్టీ పక్షాన
అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆడతలకు ఆర్టిస్ట్ ముదిరాజులు రాజకీయంగా అధికంగా బలోపేతం కావాలని ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ కుల బంధువులు పెద్ద ఎత్తున డీజేతో ర్యాలీ చేపట్టి మానేల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు, రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, ఫిషరీస్ మాజీ రాష్ట్ర చైర్మన్ పిట్ల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిట్ల రాంగోపాల్ మాట్లాడుతూ మండలంలోని ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. మత్స్యకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి పనిముట్లు అందించి సొసైటీ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర ముదిరాజ్ నాయకులు నీలం మధు మాట్లాడుతూ ముదిరాజులం రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు పోటీ చేసి గెలవాలని, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి చేర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్షాన్ మన్లు, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము, ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సీనియర్ న్యాయవాది పిట్ల భూమేష్, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫిషరీస్ డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్య, ముదిరాజ్ మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, మండల ముదిరాజ్ నాయకులు గజల రాజు, షాడ శ్రీనివాస్, గొడుగు శంకర్, రంజాన్ నరేష్, గాడిచెర్ల రామచంద్రం, జ్వాల భిక్షపతి, సరుగురు నరేష్, విఠల్, గీస భిక్షపతి, ముదిరాజ్ మండల, జిల్లాల, గ్రామాల అధ్యక్షులు, ముదిరాజ్ కుల బాంధవులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మొదటి సెలవు. నమస్కారం.